హలో అందరికీ. ఈరోజు బెండకాయ ఫ్రై చేసుకుందాం. ముందుగా 1/2 కిలో బెండకాయలని కట్ చేసుకుని ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వలన బెండకాయ జిగురంతా పోయి బాగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా జిడ్డు పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్కి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో సాసవులు, జీలకర్ర వేసుకొని చిటపటలాడించుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద ఎల్లిగడ్డ వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోండి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని మగ్గనియండి. టమాటా బాగా మగ్గిపోవాలి. అప్పుడే మనకు గ్రేవీ బాగా రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గర పడేంత వరకు టమాటా ముక్కల్ని బాగా మెత్తపడేంత వరకు ఉడకరించుకోండి. ఇలా కదుపుతూ ఉంటే మెత్తబడిపోతాయి. తర్వాత వేయించుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా ఫస్ట్ వేయించుకొని తర్వాత సాంబార్లో వేసుకోవడం వల్ల జిగురంతా ఉండకుండా నీట్గా టేస్ట్గా ఉంటుంది. అందుకని ఫస్ట్లో 2 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకొని వేయించుకోవాలి బెండకాయల్ని. తర్వాత ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము అండ్ 1 వెల్లుల్లిగడ్డ, తర్వాత ఒక 10 వేరుశనగ విత్తనాలు ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. బాగా ఉడకనియండి. ఆల్రెడీ మనం ఒకసారి బెండకాయ వేసుకున్నాం కదా, నాకు ఇక్కడ సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకని నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత ఫైనల్గా కొత్తిమీర. అంతేనండి, బెండకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, తప్పకుండా చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.